నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది సార్. చాలా చాలా అద్భుతంగా ఈసారి 5 శుక్రవారాలు రాబోతున్నాయి ఈ మాసంలో. అయితే శుక్రవారంతోనే మొదలు కాబోతోంది మన ఈ శ్రావణ మాసం. మరి ఫస్ట్ ఫ్రైడే పాడ్యమితో కూడింది కాబట్టి, పాడ్యమి అంటేనే జాడ్యమి అంటూ ఉంటారు. ఒక ఇంత క్లచ్ ఉంటుంది. ఇంకా అమావాస్య ఘడియలు ఇంకా గడికి పూర్తిగా దాని నుంచి బయటకి వచ్చేయడు చంద్రుడు. డెఫినెట్ గా అందులోనే ఉంటుంది. మరి పాడ్యమి రోజు అమ్మవారి పూజ ఎటువంటి ఫలితాలని ఇస్తుంది, ఫస్ట్ ఫ్రైడే అసలు ఎలా చేసుకోవచ్చు, ఇత్యాది విషయాలు మీ ద్వారా సార్. తప్పకుండా. సరే, శ్రావణ ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా. తప్పకుండా. సో మరి శ్రావణ మాసం అంటేనే నేనుగా చెప్పాలంటే ఆడవాళ్ళకి అంతకంటే అద్భుతమైన మాసం అనేది ఉండదు. ఎక్కడ చూసినా కోలాహలం. మరి మగవాళ్ళకి మాత్రం ఒకంత ఆహ్లాదంగా ఉంటుంది. బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతాయి కదా, అదే చీరలని, కదా. బంగారం అని. సో అందుకని కొద్దిగా వాళ్ళు ఫీల్ అయితే అవ్వచ్చేమో కానీ నేనుగా కన్నుల పండుగగానే ఉంటుంది. నేనుగా మన తెలుగు సంప్రదాయం అనేది తొణికిసలాడేది పూర్తిగా శ్రావణం. మనకి శ్రావణ మాసం అనే అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే సరే, ఈ మాసం ఇప్పుడు మరి శ్రావణ మంగళవారం నోములు ఉన్న వాళ్ళు కానీ, శుక్రవారాలు నోములు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సో దాన్ని మనం ఏమి ప్రత్యేకంగా వ్యాఖ్యానించడానికి అసలు ఏముండదు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కదా. అందుకని మనకు వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు బట్టే ఉంటుంది. మాకు కొంతమంది ఆనవాయితీ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. సో కొంతమంది చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. 3 ఏళ్ళు పట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, 5 ఏళ్ళు పట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా మనకి వ్యత్యాసం అనేది ఉంది. Right. సో అందుకని మనం దాని జోలికి వెళ్ళొద్దు. అయితే ఇక్కడ శ్రావణ శుక్రవారం అనేది ఏంటంటే, మనం మొదటి నుంచి నేను చెప్పే దాంట్లో ఎప్పుడు కూడా మీకు ఒక పుష్యమి నక్షత్రం ఒకటి, రేవతి నక్షత్రం ఒకటి, 2 కూడా చాలా కాస్మెటిక్ ఎనర్జీ ఉన్న నక్షత్రాలుగా మనం చెప్పడం అనేది గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పడం అనేది అయితే అయింది. ఉమ్. సో మరి ఇప్పుడు కూడా మనకి ఇంకా ఇంచుమించు ఇదే రోజు సాయంకాలం Sure. వరకు కూడా పుష్యమి నక్షత్రం అనేది ఉంటుంది. తర్వాత మరి శుక్రవారంతో కలిసి రావటం అనేది పుష్యమి నక్షత్రం అనేది. కానీ ఇక్కడ ఏంటంటే పుష్యమి నక్షత్రం శుక్రవారం వచ్చినప్పుడు మామూలుగా బేసిక్‌గా చూసినప్పుడు ఇక్కడ ఒరిజినల్‌గా అయితే గురుడు నక్షత్రం పుష్యమిగా చెప్తాం. అవును. కానీ పుష్యమికి విడిగా మనం దశలుగా తీసుకుంటే గనుక శని నక్షత్రంగా చెప్తాం. శని నక్షత్రం. శని గురువు అధిదేవత కదా. పుష్యమికి. కదా. హ్మ్. కానీ అలా ఆ రకంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. హ్మ్. సో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం సరే మామూలుగా శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారాలు చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి శుక్రవారం, మంగళవారం గౌరీదేవి ఇవి చేసుకుంటాం కదా. ఈ రోజు మనం చేసుకోవాల్సిందంటే ఇలా విభిన్న కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దశమహావిద్యల్లో చిన్నమస్తాదేవికి వెళ్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హ్మ్. సో ప్రత్యేకంగా మనం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక చిన్నమస్తాదేవి. చిన్నమస్తాదేవి ఆరాధన ఏ కామ్యార్థం చేసుకోవచ్చండి? అంటే దీన్ని ఎంగా చెప్పాలి అంటే కనుక అన్ని సమస్యలకు ఒక వజ్రాయుధం అనుకోండి. అబ్బా, అద్భుతం. సో హ్మ్. కదా. ఇది ఇప్పుడు అది మన అని ఏం లేదు, A to Z. సమస్య మీది, పరిష్కారం ఆవిడది. బాగుంది. సో అందుకని మీరు ఏ సమస్య అనేది మీ ఇష్టం. అది పరిష్కారం మటుకు అంటే ఇప్పుడు మనం లోగడ కూడా చెప్పుకుని వీళ్ళిద్దరిని కూడా వజ్రవైరోచనలు అంటాం మనం. వజ్ర వైరోచనం. అంటే ఇప్పుడు వారాహిదేవి ఒకటి, ఈవిడ ఆ. ఒకటి వజ్రవైరోచనగా భావిస్తారు. ఎందుకంటే వీళ్ళు వజ్రాయుధాలు లాంటి వాళ్ళు. అద్భుతం. సో అందుకని వీళ్ళని పూజించడం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే, ఏదైతే దశమహావిద్యల్లో ఉందో అమిత వికృతమైన రూపధారిని చిన్నమస్తాదేవి అని చెప్పి కూడా ఒకంత భయానకంగా. గణపతి మహాముని తెలియజేయటం అనేది కూడా జరిగింది. తర్వాత వీళ్ళు కూడా పెద్ద పెద్ద ఋషులందరూ కూడా ఈవిడ్ని ఆరాధించి సిద్ధి పొందటం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ మనం చూస్తేనే అసలు ఆవిడ రూపమే విచిత్రం అని అందరికీ తెలిసింది. ఆవిడ తల ఆవిడే శిరస్సు ఖండించుకుని, ఆవిడ రక్తం ఆవిడ తాగుతూ, ఆవిడ చెలికెత్తులు శాకిని డాకిని వాళ్ళిద్దరూ తాగుతూ తాగుతూ ఉంటారు రక్తం తాగుతూ ఉంటారు. కదా. అవును. ఇది ఒక విచిత్రమైన రూపం అవును. ఉందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే కనుక ఇక్కడ ఈవిడ దేనికి ఇలా వీటన్నిటికీ కొలమానంగా అనేది చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడైనా సరే మనిషి యొక్క పతనం కానీ, మనిషి యొక్క జీవనం కానీ ఆయనకు వాళ్ళగానే అవుతుంది. అంటే సాధారణంగా అనుకుంటే ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ అని. కానీ మన బంగారం కూడా మంచిది ఉండాలని. డెఫినెట్లీ ఉండాలి. మన బంగారమే మంచిదై ఉండాలి మొదటి.
కదా. సో విషయం. ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఆవిడ యొక్క అంటే ఏదైనా సరే మన యొక్క కర్మ దృష్టాంతం, నువ్వు మంచి కర్మ చేసినా నువ్వే అనుభవిస్తావు, అంటే నీది నువ్వే పీల్చుకుంటావు, వేరే వాడు పీల్చుకోవడం నీకు. అవును. సో ఆ రకంగా మనకు ఒక రకమైన సింబాలిక్గా తెలియజేయటం అనేది, ఋషులు తెలియజేయటం అనేది కూడా జరిగింది. సో తర్వాత రెండోది ఏంటంటే అత్యంత హేయముగాను అత్యంత కమనీయంగాను కూడా ఉండేది మానవ జన్మే. సో అవును. సో ఈ రెండిటికి ఆవిడ ప్రేరణగా అంటే ప్రతీకగా నిలుస్తుంది అని చెప్పడంలో కూడా మనకి ఎటువంటి సందేహం లేదు. కలికి ఇక్కడ మనం ఏదైనప్పటికీ ఇందాకే మనం చెప్పుకున్నాం. తర్వాత రెండోది ఏంటంటే ఈ దశమా విద్యలన్నింటినీ కూడా వివిధ దశావతారాలకి పోల్చి చూపిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే దీన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇక్కడ మనకేం చెప్తున్నామంటే కనుక చిన్నమస్తాదేవిది నరసింహస్వామి అవతారంగా చెప్పడం అనేది జరిగింది. కంపారిజన్ అనేది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ మనం శుక్రవారం ఎలాగో లక్ష్మీ నరసింహస్వామి, అంటే ఇప్పుడు మనం చిన్నమస్తాదేవి ఫోటో పెట్టుకుని ఎలాగో పూజించాం సాధారణంగా. ఆబ్వియస్ గా ఇంట్లో అయితే కదా, ఉండదు. మనం ఏదైనా సాధనలు చేసేవాళ్ళు ఆ దేవిని మనం సాధనలోకి వెళ్ళేవాళ్ళు అలాగా ఆ రూపం పెట్టుకుని పూజిస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు మనం శాంతియుతంగానే మనం చెప్పేవన్నీ కూడా ఆ సాత్విక ఆరాధనే చేయమంటున్నాం. సో వేరే ఆరాధనలు మనం జోలికి వెళ్ళటల్లా. సో అందుకని ఇక్కడ మీరేం అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఫోటో మటుకు పెట్టుకోండి, కానీ ఊహించడం మటుకు చిన్నమస్తాదేవి గారిని ఊహించుకుని కొలవండి. సో ఆ రకంగా కలిసి చేసి చాలు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మంత్రం అంటే ఎప్పుడైనా సరే అమ్మవారు అనేది హూంకార రూపం, బీజం. సో అందుకని హూం 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 ఓకే. త్రైలోక్య మంగళే చిన్నమస్త బలప్రద. ఓం ఓం త్రైలోక్య మంగళ చిన్నమస్త బలప్రద. బల 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 ఒత్తు బా కాదు, బలప్రద. రైట్, అంతే మంత్రం. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓం హూం ఓం హూం త్రైలోక్య మంగళ చిన్నమస్త బలప్రద. రైట్, అంతే. చాలా సింపుల్ మంత్రం. అంటే త్రైలోక్యం అంటే 3 లోకాల్లో కూడా మంగళ దేవతగా అంటే మంగళ స్వరూపినిగా మనం అందుకే ఇక్కడ మనం ఏంటంటే ఎలాంటి అన్ని రకాల అమంగళాలని శుభమంగళాలుగా చేసేది. అద్భుతం, అద్భుతం. ఈ అమ్మవారి నామాన్ని చేసుకోవచ్చు శుక్రవారం పూట. ఎన్నిసార్లు చేయమంటారా, ఎప్పుడు చేయమంటారు? అంతేగా, ఎప్పుడు 51 లేదా 108 సార్లు చేసుకుంటే కనుక మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది. ఇవాళ పానకం నివేదన చేస్తే చాలు. ఆ రకంగా మీరు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చిన్నమస్తాదేవిని ఎప్పుడైనా సరే మనం విడిగా కూడా కొలవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకటే మనం చెప్తున్నాం, మన దశమహా విద్యలకు ఎప్పుడైనా సరే అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో కూడా మీరు ఈ రోజు ఒకవేళ మనం మిస్ అయిన వాళ్ళం కూడా మధ్య మధ్యలో అదే రోజుల్లో కూడా చేసుకుంటూ రావటం వల్ల కూడా అంటే ఇవాళ చేసిన వాళ్ళు కూడా తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా అష్టమి వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు, పౌర్ణమి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క దేవతను మనం ఇలాగే నరసింహస్వామి ఫోటో దగ్గర పెట్టుకుని చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకున్నా కూడా మనం ఇందాకే చెప్పుకున్నాం, సమస్య అంటే సంకల్పం ఇది. సమస్య చాలా జటిలమైన సమస్య, అసలు తీరని సమస్య అంటూ ఉండదు చిన్నమస్తాదేవిని ఆరాధిస్తే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. త్రిపురాంతకంలో కూడా చిన్నమస్తాదేవి ఉన్నారు అనేది మనకు తెలిసినటువంటి విషయం. అటు పక్క ఉన్న వాళ్ళు ఏమండి దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే ఇక్కడ మామూలుగా త్రిపురాంతకం అనేది ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే ఇటు కావ్య గణపతి మహామని వీళ్ళందరూ కూడా కావ్యకంఠ గణపతి అరుణాచలం. ఆయన మరి రమణ మహర్షికి ఆయన చేసింది అంటే అంతకితం ఏ అవతారాలు దాటారు, సాక్షాత్ సుబ్రహ్మణ్య రూపంగా కూడా తెలవిచ్చింది కూడా ఆయనే. రమణులు ఆ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపం అని తెలియజేసింది. అంటే పూర్వజన్మ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క చిన్నమస్త ఆరాధన గనక చేసినట్టయితే గనక వాళ్ళకి లభించని విద్య లేదు అని చెప్పి కూడా ఉంది. కనుక సాధన చేసే వాళ్ళ విధానం వేరు. సో త్రిపురాంతకంలో కూడా ఖచ్చితంగా మరి అమ్మవారిని దర్శించుకోవచ్చు అటుపక్క ప్రాంతాల వాళ్ళు. తప్పకుండా దర్శించుకున్నట్టయితే అంతకంటే అదృష్టం అనేది మరొకటి ఉండదు. రైట్. అలాగే హైదరాబాద్ ప్రాంతానికి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్ ప్రాంతంలో సికింద్రాబాద్ లో డొక్కలమ్మ అనే గుడి ఒకటి ఉంది, అది కూడా చిన్నమస్తాదేవి రూపమే. అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. ఇలాంటి అంటే మనకి అరుదుగా కొన్ని దేవాలయాలు అయితే ఉంటాయి. అయితే మనకి ఈయన కూడా మనం ఏమంటామంటే సిద్ధేశ్వరానంద భారత్ ఇంచుమించు ఆయన దేవాలయాలన్నింటిలో కూడా దశమా విద్యల ప్రతిష్ఠ అనేది ఉంటుంది. అయితే నేను మిగతా అన్ని దేవాలయాలు ఆయన ప్రతిష్ఠించినవన్నీ వెళ్ళలేదు, కానీ ముఖ్యంగా వైజాగ్ అయితే నాకు బాగా కొట్టిన పిండి. సో అక్కడే మరి మనం ఈ జ్యోతిష వైజాగ్ లో ఉన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళొచ్చు తప్పకుండా. లలితాదేవి అయితే అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క గుడిలో.
సో అందుకని అది లలిత పీఠంగానే అక్కడ జనాలు పిలుస్తారు. రైట్. అయితే ఒకవేళ ఇంట్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయమంటారా? చేసుకో ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. నేననేది ఏంటంటే పొరపాటున ఇలాంటివి ఏమి కూడా తెలియకపోయినా లక్ష్మీ నరసింహస్వామి చాలు ఆలయాలు ఎలాగో ఉంటాయి, ఉంటాయి. చక్కగా వెళ్ళి దర్శనం దర్శించుకోవచ్చు. చేసుకున్నా చాలు అంటున్నాను. రైట్. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ప్రత్యేకంగా హైదరాబాద్ కి వెళ్ళండి. సంబంధించి ఇప్పుడు ఒకటి ఎప్పుడు చెప్తున్నాం. తప్పకుండా వెళ్ళటం అనేది మనకి ఎప్పుడు కూడా ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి. డెఫినెట్లీ డెఫినెట్లీ సో వెళ్ళి ఆ గుళ్ళో కూడా ఈ మంత్రం చదువుకోవచ్చుగా మీరు తప్పకుండా చెప్పింది. ఎన్నిసార్లు చదువు గుళ్ళల్లో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే దీక్ష లాంటిది కానీ ఏదైనా పఠనం కానీ చేసినప్పుడు దేవాలయాల కంట పవిత్రమైనది మరొకటి ఇంకోటి ఉండదు. ఉండదు. మనకి అంత తొందరగా సాక్షాత్కరించడం కూడా ఈజీ ఉంటుంది. రైట్ రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్. చిన్నమస్తాదేవి కి సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ గా ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా ఈ సమస్యల నుంచి బయటపడడానికి? గోల్డ్ క్లౌడ్స్ బిగిన్ నౌ. ఓ వావ్. గోల్డ్ క్లౌడ్స్ బిగిన్ నౌ. రైట్. రైట్. డెఫినెట్లీ ఈ స్విచ్ వర్డ్ ని కూడా యథాశక్తి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు తప్పకుండా. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇక నెక్స్ట్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ ఏమేమి చేసుకోవచ్చు, అలాగే ఈ మధ్య ఇక మంగళవారం కానీ గరుడ పంచమి రాబోతోంది, తర్వాత ఇంకా చాలా విశేషవంతమైన శ్రావణ మాసం అంతా పండగలు ఉంటాయి ఇంచుమించు రోజు ఏదో వాటి గురించి వివరంగా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.